Hi everyone, this is Sandy Babu Mamudi, Department of Computer Science, Kevin College, Vijayawada. Today we are discussing about the next concept, NIST Cyber Security Framework. This is the second unit of the CSMA concept. This is the title of the second unit, NIST Cyber Security Framework. What is the NIST? NIST means National Institute of Standard Technology. It is the one of the organization. It approves the softwares and new updated hardware parts మనకు అప్రూవ్ చేసి ఒక నేషనల్ వైడ్ ఒక ఇన్స్టిట్యూట్ సంస్థ ఉంది మనకి. సో ఇది మనకి ఏం చేస్తుందంటే ది ఎన్ఐఎస్టి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వాజ్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ టెక్నాలజీ. ఇట్ ప్రొవైడ్ ఏ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కంప్యూటర్ సెక్యూరిటీ guidance for how to private sector organizations can access the improve their abilities and preventions, detect and respond to these cyber attacks. ఆన్లైన్లో జరిగే సైబర్ అటాక్స్ నుంచి మనకి సోషల్ మీడియా అటాక్స్ నుంచి మెయిల్ అటాక్స్ నుంచి మన యొక్క మెయిల్స్ని మన యొక్క పర్సనల్ డేటాని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది మనకి కొన్ని ఎన్ఐఎస్టి ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి ప్రికాషన్స్ ఫాలో అవుతూ మన మెయిల్స్ని వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఇక్కడ ఏమన్నాడు, ప్రివెంట్ డిటెక్ట్ అండ్ రెస్పాండ్ సైబర్ అటాక్స్. ఎబిలిటీ టు ప్రివెంట్, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అండ్ డిటెక్ట్ అయిన మనం రెస్పాండ్ అవ్వడం వల్ల అటాక్స్ నుంచి కొంతవరకు మనం సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవచ్చు అండి. ద ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ వైడ్లీ అడాప్టెడ్ బై ఫ్లెక్సిబుల్ మేకింగ్ ఇట్ సూటబుల్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ సైజెస్. వేరియస్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, మళ్ళీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో మన ఎన్ఐఎస్టీ అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుందండి. సో బేసిక్గా ఎన్ఐఎస్టీ ఫ్రేమ్వర్క్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో 5 ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది చూసినట్లయితే, ఫస్ట్ వన్ ఐడెంటిఫై, సెకండ్ వన్ ప్రొటెక్ట్, థర్డ్ వన్ డిటెక్ట్, ఫోర్త్ వన్ రెస్పాండ్, ఫిఫ్త్ వన్ రికవరీ. సో ఈ 5 పాయింట్స్ని బేస్ చేసుకుని ఎన్ఐఎస్టీ కొన్ని రూల్స్ని మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఫ్రేమ్వర్క్ అన్నారండి. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం మనకి అటాక్ జరగకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అటాక్ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని కూడా ఫాలో అయినట్టు ఉంటుందన్నమాట. చూడండి, నెక్స్ట్ చూసినట్టయితే మనకి పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. ఎందుకు ఈ ఎన్ఐఎస్టీ మనకి ఫ్రేమ్వర్క్ అనేదాన్ని క్రియేట్ చేయబడిందంటే, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఎన్ఐఎస్టీ సిఎస్ఎఫ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ టు ఎన్హాన్స్ ద security posture of the organization. It aims to provide a common language for understanding the managing and cyber security risk. సైబర్ సెక్యూరిటీ నుంచి లేకుంటే ఆన్లైన్లో వచ్చే రిస్కుల నుంచి మనం ముందుగానే ప్రికాషన్ చేసుకోవడం కోసం దీన్ని ఎన్ఐఎస్టీ మనకి ఇవ్వడం జరిగింది. దానిలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసినట్టయితే ద ఫ్రేమ్వర్క్స్ హెల్ప్ టు ఆర్గనైజేషన్స్ అలైన్ దేర్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ విత్ బిజినెస్ నీడ్స్ అండ్ రెగ్యులారిటీస్ ఆఫ్ రిక్వైర్మెంట్. మన డైలీ లైఫ్లో అనేక సందర్భాల్లో మెయిల్ కావచ్చు, మన యొక్క సోషల్ మీడియా కానీ కావచ్చు, వీటన్నిటిని మనం ఎప్పుడు డైలీ లైఫ్లో ఇంటర్నెట్లో కావచ్చు, మనం ఆన్లైన్లో ఉంటాం. ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ టైం మనం ఆన్లైన్లో స్పెండ్ చేయటం వల్ల ఎలాంటి మనకి అటాకింగ్స్ అనేవి జరగవచ్చు అని చెప్తున్నాడు. అలా అటాకింగ్ జరగకుండా అంటే 3 బేసిక్ ఆబ్జెక్టివ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ద ఫ్రేమ్వర్క్ కోర్, సెకండ్ వన్ ద ఫ్రేమ్వర్క్ ప్రొఫైల్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్. సో కోర్లో మనం చూసినట్టయితే a set of cyber security activities and outcomes and informative reference that are in a common across the critical infrastructure of sector. Critical infrastructure sector అంటే కోర్ ఫ్రేమ్వర్క్లో చూసినట్టయితే మనం యాక్టివిటీ అవుట్కమ్స్, సైబర్ సెక్యూరిటీ యాక్టివిటీ అవుట్కమ్స్ అనేది ఇన్ఫర్మేటివ్ రెఫరెన్స్ గాను కామన్ అక్రాస్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని అటాక్ జరుగుతుంది. దాన్ని ముందుగానే మనం అబ్జర్వ్ చేయాలి. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే కోర్ బేసికల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ చెప్పాడండి దీనిలో. సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఫ్రేమ్వర్క్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ని బట్టి వాడు అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏ ఫ్రేమ్వర్క్ ప్రొఫైల్ ఎనేబుల్ టు ఎస్టాబ్లిష్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ ది రెడ్యూసింగ్ ద సైబర్ సెక్యూరిటీ రిస్క్ that is well aligned with the organization's goals and
రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. సో మనకి ప్రొఫైల్ చూసినట్టయితే రోడ్ మ్యాప్ మనకి ఏ విధంగా అయితే ఎక్కడి నుంచి అటాక్ జరుగుతుంది, అటాక్ జరగడానికి ఛాన్సెస్ ఏమున్నాయి అనేది ముందుగానే మనం రెడ్యూసింగ్ ద సైబర్ సెక్యూరిటీ రిస్క్ని అంచనా వేయడంలో ఈ ప్రొఫైల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. తర్వాత చూసినట్టయితే థర్డ్ వన్ చూసినట్టు ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ టైర్. ఏ టైర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రొవైడింగ్ ద రిస్క్ చూసినట్టయితే ఇక్కడ provide a mechanism for organization of view and understanding their approaches of managing the cyber security risks. దీని కూడా ఆ రిస్క్ ఎలా వచ్చింది, రిస్క్ని ఎలా మేనేజ్ చేసి రిస్క్ ఎలా అవాయిడ్ చేయాలో అనేది మనకి ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ టైర్లో మనకు ఇక్కడ వివరించడం జరిగిందండి. ఇక్కడ బేసికల్గా ఈ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది 3 ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ద ఫ్రేమ్వర్క్ కోర్, సెకండ్ వన్ ద ఫ్రేమ్వర్క్ ప్రొఫైల్, థర్డ్ వన్ ద ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ అండి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి NIST యొక్క 5 యాక్టివిటీస్ ఏవని వాటిని గురించి వివరించడం జరిగింది. ఫ్రేమ్వర్క్ కోర్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోర్ కన్సిస్ట్ ఆఫ్ 5 కన్సెంట్స్, 5 కరెంట్ అండ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఐడెంటిఫై, ప్రొటెక్ట్, డిటెక్ట్ అండ్ రెస్పాండ్ అండ్ రివ్యూ. కోర్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మనం ఇందుకు చూసినట్టు కోర్ ఫ్రేమ్వర్క్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈచ్ ఫంక్షన్ ప్రొవైడ్ ఏ సెట్ ఆఫ్ కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ ఆఫ్ ది గైడ్ ఆర్గనైజేషన్ ద మేనేజింగ్ ద సైబర్ రిస్క్ అనేది కోర్లో మనం ఎలా అవాయిడ్ చేయాలి అనే దానికి చూసినట్టయితే 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ కోర్లో కూడా. తర్వాత కోర్ సపోర్ట్ ద ఆర్గనైజేషన్ ఇన్ క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు ది సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ అండ్ మేనేజ్మెంట్. చూడండి, ఫస్ట్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి రిస్క్ని. NIST సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ కోర్లో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ చూసినట్టయితే ఐడెంటిఫై. వాట్ ఈస్ దట్ ఐడెంటిఫై ద రిస్క్, ఐడెంటిఫై అసెట్స్, వనరబిలిటీస్ అండ్ థ్రెట్స్. మనం పొంచినటువంటి థ్రెట్స్ కావచ్చు, వనరబిలిటీస్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్లో మనం చేయాల్సింది ఐడెంటిఫై ద రిస్క్. తర్వాత రిస్క్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్. మనకి తీసుకోవాలి ప్రొటెక్ట్ నథింగ్ బట్ ప్రివెన్షన్ అనుకోవచ్చు. ప్రొటెక్ట్ అగైనెస్ట్ థ్రెట్స్ అండ్ వాల్నరబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన సిస్టంలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయితే వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ప్రికాషన్ ఏంటి, ఇక్కడ ప్రికాషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ దాన్ని ఇన్స్టాల్ చేయాలి. లేకుంటే స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ని మనం మన యొక్క డివైజెస్కి సెట్ చేస్తే ఆటోమేటిక్గా హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. సో దిస్ ఈస్ ద ప్రొటెక్ట్ అగైనెస్ట్ దే థ్రెట్స్ అండ్ వాల్నరబిలిటీస్. ముందుగానే ప్రికాషన్ తీసుకోవడాన్ని ప్రొటెక్ట్ అన్నాడు. తర్వాత డిటెక్ట్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటెక్ట్? మనం చూసినట్టంటే ఐడెంటిఫై ద ఇన్వెస్టిగేట్ ద రెస్పాండ్ టు సైబర్ సెక్యూరిటీ ఈవెంట్స్. అంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ నథింగ్ బట్ డిటెక్టివ్ నథింగ్ బట్ ఆ రిస్క్ని మనం ఏం చేయాలంటే డిటెక్షన్ చేయాలి. మీన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని మీద ప్రాసెస్ చేయాలి. క్లోజ్గా మనం డీప్గా దాన్ని అనాలిసిస్ చేయడాన్ని ఇక్కడ డిటెక్టివ్ అంటారు. లైక్ దట్ CBCID ఎలా అయితే డిటెక్టివ్ చేస్తారో ఈ డిటెక్టివ్ అనేది మన యొక్క రిస్క్ని గురించి ముందుగానే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నెక్స్ట్ మన 5th వన్ చూసినట్టయితే అసెస్ ద డ్యామేజ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ప్లాన్ ఫర్ స్టెప్స్ లిమిట్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. అంటే రెస్పాండ్, మనకు స్పాంటేనియస్గా మనకి హ్యాకింగ్ జరిగింది అని మనం చూసినట్టయితే మనం స్పాంటేనియస్గా స్పందిస్తేనే మనకు రెస్పాండ్ అయితేనే కొంతవరకు ఆ డ్యామేజ్ని మనం ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఆ రిస్క్ని 99% మనం బ్లాక్ చేయడానికి, ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి క్విక్లీ రెస్పాండ్ అవ్వాలి. అంటే స్పాంటేనియస్గా టైమ్లీ రెస్పాండ్ జరిగితేనే మనం కొంత ఆ డ్యామేజ్ నుంచి, ఆ రిస్క్ నుంచి డ్యామేజ్ని ఆపడం అనేది జరుగుతుంది. లాస్ట్గా చూసినట్టయితే కోర్లో మనకి రికవర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బౌన్స్ బ్యాక్. ఇక్కడ ఏంటంటే బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ది ఇన్సిడెంట్ అండ్ ది నార్మల్ ఆపరేషన్. అంటే ఎక్కువ మొత్తంలో ఎంతవరకు మనం రికవరీ చేయగలదో అంతవరకు మనం దాన్ని రికవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. దిస్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్ ఫర్ కోర్ ఓవర్వ్యూలో జరిగేటువంటి 5 పార్ట్స్ అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే చూడండి, తర్వాత చూడండి ఫంక్షన్ ఐడెంటిఫికేషన్. ఐడి ఎంటిటీ ఐడెంటిఫై. ఇక్కడ చూసినట్టయితే ఐడెంటిఫై ద ఫంక్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి ఇక్కడ ద ఐడెంటిఫై ఫంక్షన్ ఇన్వాల్వ్స్ ద అండర్స్టాండింగ్ ద ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్.
ఐడెంటిఫైని మనం రిస్క్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనకు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియరు మనకు ముందు తెలిసి ఉండాలి. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ, డిటర్మైనింగ్ ఇట్స్ ఏ సైబర్ సెక్యూరిటీ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ మనకు తెలిస్తేనే మనం రిస్క్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ ఇంక్లూడ్స్ ద అసెట్ మేనేజ్మెంట్, గవర్నెన్స్, రిస్క్ అసెస్మెంట్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి అంటే అసెట్స్ అనమాట. అసెట్స్, గవర్నెన్స్, రిస్క్ అసెస్మెంట్ అండ్ సప్లై చైన్ రిస్క్ మేనేజ్మెంట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత దిస్ ఫండమెంటల్ స్టెప్స్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఏ డెవలపింగ్ ఇన్ ఏ ఎఫెక్టివ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్. ఇక్కడ చూసినట్టు మనకి డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఇచ్చాడు. ఇన్పుట్ ఫంక్షను ఎగ్జాక్ట్లీ 1 అవుట్పుట్ ఇచ్చాడు అనమాట. అంటే ఈ గ్రాఫ్ ప్రకారం మనం తీసుకున్న రేషియోని బట్టి ఇక్కడ రిస్క్ అసెస్మెంట్ మనం డిక్లేర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ దీన్ని ఏమన్నా మనం చూసినట్టయితే ఐడెంటిఫై ద ఫంక్షన్ అన్నాం. నెక్స్ట్ ఏం చూసినట్టయితే ప్రొటెక్ట్ ద ఫంక్షన్ తీసుకున్నాం. ఆ ఫంక్షన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ద ప్రొటెక్ట్ ఫంక్షన్ ఫోకసెస్ ఆన్ ఇంప్లిమెంటింగ్ ద సేఫ్ గార్డ్స్ టు లిమిట్ ఆర్ కంటైనింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది పొటెన్షియల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్. అంటే మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఏమన్నాయి, ఆ సోర్సెస్ అన్నీ ఎదగాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. దీన్ని తర్వాత కీ ఏరియాస్ ఆఫ్ ది ఇంక్లూడింగ్ యాక్సెస్ కంట్రోల్, అవేర్నెస్ ట్రైనింగ్, డేటా సెక్యూరిటీ అండ్ ప్రొటెక్టివ్ టెక్నాలజీస్. అప్డేటెడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇంక్లూడింగ్ అవేర్నెస్ని క్రియేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి దాని మీద ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది ఈ ప్రొటెక్టివ్ ఫంక్షన్లో ఇంపార్టెంట్ థింగ్స్గా ఉంది ఇక్కడ మనకి. తర్వాత చూసినట్లయితే ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ ఫర్ మెజర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ రెడ్యూసింగ్ ద వనరబిలిటీస్ అండ్ పొటెన్షియల్ థ్రెట్స్ నుంచి వానరబిలిటీస్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది క్లియర్గా ఇచ్చాడు ప్రొటెక్ట్ ఫంక్షన్లో. చూడండి, ద ప్రొటెక్ట్ ఫంక్షన్ సపోర్ట్ ద ఎబిలిటీ టు లిమిట్ ఆర్ కంటైన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఈవెంట్స్, అవుట్లైన్స్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఏ డెలివరీ ఆఫ్ ఏ క్రిటికల్ సర్వీసెస్. ఎటువంటి క్రిటికల్ సర్వీసెస్లో కూడా మనం సేఫ్ గార్డ్స్ని కావచ్చు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇంకా మనకి ఏవైతే ఫైర్ వాల్స్ డివైజెస్, రోటర్స్ ద్వారా మనకి మన యొక్క మెయిల్ కానీ మన నెట్వర్క్ అనేదాన్ని మనం ఫుల్ సెక్యూరిటీగా ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ అవుట్కమ్స్లో వచ్చేసి ఎస్టాబ్లిష్ ద డేటా సెక్యూరిటీ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ ద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఈ 3 థింగ్స్ మనం చేయాల్సినటువంటి పక్కా అవుట్పుట్ అనేది ప్రాపర్గా రావాలంటే ఈ 3 థింగ్స్ మనం ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం చూసినట్టయితే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ ద ప్రొటెక్టివ్ టెక్నాలజీ టు ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ అండ్ రెసిలెన్స్ ఆఫ్ సిస్టమ్ అండ్ అసిస్టెన్స్. చూడండి, ఇంకా ఇక్కడ ఏమన్నాడు, ఎంపవరింగ్ ద స్టాఫ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ త్రూ ది అవేర్నెస్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇవ్వడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ని ప్రొటెక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సరే, చూడండి, తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి డిటెక్ట్ ఫంక్షన్. హౌ టు డిటెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది రిస్క్ ఆర్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. చూడండి, ద డిటెక్ట్ ఫంక్షన్ ఎయిమ్స్ టు ఐడెంటిఫై ద సైబర్ సెక్యూరిటీ ఈవెంట్స్ అండ్ టైమ్లీ మేనర్. ఇన్ టైంలో మనం రెస్పాండ్ అయితేనే ఆ డ్యామేజ్ని, ఆ రిస్క్ నుంచి మనం మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎన్కాంపస్ ఇస్ ద కంటిన్యూ మానిటరింగ్ అండ్ డిటెక్షన్ ప్రాసెస్ అండ్ చూడండి అనామలీ డిటెక్షన్ క్యాపబిలిటీస్. అంటే ఎంతవరకు దాన్ని టైం టు టైం అనాలిసిస్ చేయగలం, డీప్గా అనాలిసిస్ చేయడం అనేది డిటెక్షన్ పార్ట్లో ఇంపార్టెంట్ థింగ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వైటల్ ఫర్ మినిమైజింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ ఆన్ ఏ ఆర్గనైజేషన్. అంటే ఎర్లీ టైంలో మనం డిటెక్ట్ చేయగలిగితే మ్యాక్సిమం రికవరీ చేయగలచ్చు అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఐడెంటిఫై, అసెట్ మేనేజ్మెంట్, గవర్నెన్స్ అన్నాడు, ప్రొటెక్ట్ అండ్ డిటెక్ట్, రెస్పాండ్, రికవరీ. అంటే ఇంజనైట్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, ఈ 5 థింగ్స్ మనం దీనిలో చేయడానికి అవకాశం ఉంది. రెస్పాండ్ ఫంక్షన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం చూసినట్టయితే రెస్పాండ్ ఫంక్షన్ ఉంది ఇక్కడ. చూడండి, ద రెస్పాండ్ ఫంక్షన్ అవుట్లైన్స్ ప్రాసెస్ ఆఫ్ ది టేకింగ్ ఏ యాక్షన్. స్పాంటేనియస్గా స్పందించడం అనేది రెస్పాండ్ ఫంక్షన్ ఇంపార్టెంట్ థింగ్స్గా ఉంది. ద రెస్పాండ్ ఫంక్షన్ అవుట్లైన్స్ ప్రాసెస్ ఫర్ ఏ టేకింగ్ యాక్షన్ రిగార్డింగ్ టు డిటెక్టింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్.
దిస్ ఇంక్లూడ్ ద రెస్పాండ్ ప్లానర్, కమ్యూనికేషన్, అనాలిసిస్ అండ్ mitigation of these strategies, as well as response can significantly reduce the damage of caused by the security breaches. సెక్యూరిటీ బ్రీచెస్ నుంచి డ్యామేజ్ని మనం రెడ్యూస్ చేయాలంటే క్విక్ రెస్పాన్స్ అనేది మనకి ఐడెంటిఫై చేయడం, క్విక్ రెస్పాన్స్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్ థింగ్స్గా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే ద రెస్పాండ్ ఫంక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? ద రెస్పాండ్ ఫంక్షన్ ఇంక్లూడింగ్ అప్రాప్రియేట్ యాక్టివిటీస్ టు టేక్ ఏ యాక్షన్ regarding a detected by cyber security incident to minimize the impact అంటే దాని మీదకి ఆ ఇంపాక్ట్నెస్ అనేది మినిమైజ్ చేయాలి. కొంతమేరకు మనం అవాయిడ్ చేయడానికి మాత్రమే, ఇన్ టైంలో రెస్పాండ్ అవుతానికి మాత్రమే ఇది జరుగుతుంది మన దగ్గర. చూడండి, ఎగ్జాంపుల్ చూసినట్టయితే రెస్పాండ్ ఫంక్షన్స్లో ఎన్షూరింగ్ ద రెస్పాన్స్ ప్లానింగ్ ప్రాసెస్ ఆర్ ఎగ్జిక్యూట్ డ్యూరింగ్ ద ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం టైం టేకింగ్ ప్రాసెస్ లేట్ చేస్తే ఆ డ్యామేజ్ని ఎంత మేరకు మనం రికవరీ చేయలేని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మేనేజింగ్ అండ్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ ఏ ఆఫ్టర్ ఈవెంట్, అనలైజింగ్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రెస్పాండ్ ఫర్ యాక్టివిటీస్. ఇన్ టైంలో మనం రెస్పాండ్ అవ్వగలిగితే మ్యాక్సిమం దాన్ని రిస్క్ని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం చూసినట్టయితే రికవరీ. చూడండి, ఇక్కడ రికవరీ ఫంక్షన్ సపోర్ట్స్ టైమ్లీ restoration of the service and capability of after an incident. సో రికవరీ ఎంత మేరకు చేయగలుగుతున్నాం, ముందు మనం చూసిన టైమ్లీ రెస్పాండ్ జరిగితేనే మ్యాక్సిమం రికవరీ అనేది మనం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ ద రికవరీ ప్లానింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ టు స్టాక్ హోల్డర్. ద ఎఫెక్టివ్ రికవరీ స్ట్రాటజీ ensure that the organizations can reuse or call a రీసమ్ ఆపరేషన్స్ విత్ ద మినిమల్ డిస్క్రిప్షన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెక్టివ్ రికవరీ పక్కాగా మనం ఏదైతే డ్యామేజ్ అయిందో లేకపోతే ఏమైతే లాస్ అయ్యో మొత్తం మ్యాక్సిమం రికవర్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. లెర్న్ అబౌట్ ద గైడ్లైన్స్ ఫర్ ఏ లాస్ట్ స్టెప్ ఫర్ ది NIST ఫ్రేమ్వర్క్లో లాస్ట్ స్టెప్ ఇది. ఏదైతే NIST సూచించినటువంటి ఆ ప్రిన్సిపల్స్ని, ఆబ్జెక్టివ్స్ని మనం ఫాలో అవుతే మ్యాక్సిమం రికవర్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందండి. చూడండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టైర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే టైర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారండి. ఇంప్లిమెంటేషన్ అంటే టైర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ రికవరీ ఫర్ ది డ్యామేజ్ ఆఫ్ ది డేటా ఆర్ రిస్క్ ఆఫ్ ది డేటా. అంటే మనకి ఏదైతే లాస్ అయ్యమో దాన్ని మనం రికవరీ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టైర్స్గా వివరించారు. NIST సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ టైర్స్. ఇక్కడ చూసినట్టయితే మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని ఇచ్చారండి. ఫస్ట్ వన్ పార్షియల్, సెకండ్ వన్ రిస్క్ ఇన్ఫర్మేషన్, థర్డ్ వన్ రిపీటబిలిటీ, ఫోర్త్ వన్ టైర్ ఇండికేషన్. చూడండి, ఇక్కడ చూసినట్టయితే ద NIST CSF ఇంక్లూడ్ ద 4 ఇంప్లిమెంటేషన్స్ టైర్స్ ద ప్రొవైడ్ ఏ కాంటెక్స్ట్ ఆఫ్ హౌ ఆర్గనైజేషన్ వ్యూ సైబర్ సెక్యూరిటీ రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుని ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనకి రికవరీ చేయడానికి ఛాన్సెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. టైర్స్ రేంజ్ ఫ్రమ్ ది ఫస్ట్ వన్ చూసినట్లయితే పార్షియల్ అనేది ఫస్ట్ టైర్ టు అడాప్ట్ టు టైర్ 4, ఇండికేటింగ్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ది మెచ్యూరిటీ అండ్ sophistication of the organization can evolve their current tier and plan for the implementing of their cyber security practices. ఈ టైర్ వైజ్గా మన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం దాన్ని యూనివర్సిటీ చేయగలిగితే మ్యాక్సిమం మనకి రికవరీ అనేది జరుగుతుంది. చూడండి, బెనిఫిట్స్ అండ్ అడాప్షన్స్. సైబర్ సెక్యూరిటీ NIST సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో బెనిఫిట్స్ గురించి ఇక్కడ మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. The NIST cyber security framework promotes a risk-based approach to cyber security that can be trialed to fit any organization to size and complexity. ఈ ఆర్గనైజేషన్ కాంప్లెక్సిటీస్ని రిడ్యూస్ చేయడానికి NIST యొక్క మన ఫ్రేమ్వర్క్లోని కొన్ని టైర్స్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు తీసుకున్నాడు ఇక్కడ. ఇట్ అడాప్షన్ కెన్ లీడ్ టు ఇంప్రూవ్ ద సెక్యూరిటీ resiliences and reduce the risk and enhance the stakeholder కాన్ఫిడెంట్గా ఒక టాస్క్ అనేది చేయాలనుకున్నప్పుడు మధ్యలో రిస్క్స్ని అవాయిడ్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి మనకి
ఈ స్టెప్స్ అనేవి ఎన్ఐసిటీ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి ఈ 5 స్టెప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. బై ఫాలోయింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆర్గనైజేషన్స్ ఆర్ బెటర్ ఎక్విప్టెడ్ నావిగేటింగ్ ద ఎవాల్వింగ్ థ్రెడ్స్ అండ్ ల్యాండ్స్కేప్. పొంచి ఉన్నటువంటి థ్రెడ్స్ నుంచి లేదా ల్యాండ్స్కేప్స్ నుంచి లేదా వనరబిలిటీస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ 5 స్టెప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చేయాలన్నారు. ఫీల్ ఫ్రీ మాడిఫై అండ్ ఎనీ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ది ఫర్. చూసినటువంటి ఇక్కడ ఫస్ట్ వన్ ఐడెంటిఫై, సెకండ్ వన్ ప్రొటెక్ట్, థర్డ్ వన్ డిటెక్ట్. బెనిఫిట్స్ అంటే ఇవే వస్తాయి మన మ్యాక్సిమం. అడాప్షన్ అంటే పక్కగా దాన్ని మనం ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం కాబట్టి దీన్ని అడాప్షన్ అన్నారు. బెనిఫిట్స్ అండ్ అడాప్షన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఐడెంటిఫై, సెకండ్ వన్ ప్రొటెక్ట్, థర్డ్ వన్ డిటెక్ట్, ఫోర్త్ వన్ రెస్పాండ్, ఫిఫ్త్ వన్ రికవరీ. చూడండి, ఐడెంటిఫై ద ఫస్ట్ వన్ అసెట్ మేనేజ్మెంట్, ప్రొటెక్ట్ యాక్సెస్ కంట్రోల్, డిటెక్ట్ నామినల్ అండ్ ఈవెంట్స్, రెస్పాండ్లో రెస్పాండ్ ప్లానింగ్, రికవరీలో రికవరీ ప్లానింగ్. సో ఇలా ఈ 5 స్ట్రాటజీస్ ద్వారా మనం కంప్లీట్గా చేయడానికి అవకాశం అనేది ఉంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ఐసిటీ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్.